కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి మరియు శంకర్ నాయక్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చిన మల్లేష్ యాదవ్ గారికి, రాజేందర్ గారికి, అడ్వకేట్ కృష్ణ గారికి, ఇక ఉద్యమంలో దీక్షలు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు మోసం చేసే ప్రజలు, అందుకే అందరి కోపం వచ్చి ఎడగొట్టేసారు, ఇంట్రెస్ట్ తీసుకోమన్నారు. కనీసం కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం చెప్పింది, భూమి లేని వాళ్ళకి, హద్దులు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇష్టం, అన్నీ ఇస్తే ఎవరిది వాళ్ళకి జరుగుతుందని చెప్పి వాగ్దానం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటుతుంది. లంబాడీల భూములు, అర్జన్ల భూములు, పేద కులాల భూములు, నిరుపేదల భూములన్నీ లాక్కొని మొత్తం గుండాలు, రౌడీలు, కాంగ్రెస్ నాయకులంతా కబ్జాలు పెడుతున్నారు. సిటీ సరౌండింగ్ మొత్తం ఈ మధ్యకాలంలో విపరీతమైన కంప్లైంట్లు వస్తున్నాయి. కార్మికుల భూములను, అంటే వ్యవాక్యూ భూములను, ప్రభుత్వ గుట్టలను కబ్జాలు చేసి కోట్లు లీడర్లు తీసుకుంటున్నారు. దీన్ని మనం ఇక్కడ అది రాలేదన్నట్టు మీ పొట్ట కొట్టి 60 ఏళ్ళ నుంచి మీరు భూమిని సాగు చేస్తున్నారు, పైసలు పెట్టి కొన్నారు, మీ కబ్జాలో ఉన్నది, రసీదులు ఉన్నాయి. ఇంతకంటే వాళ్ళ గవర్నమెంట్కి ఏం కావాలి? న్యాయం, ధర్మం మీ పచ్చాన ఉంది. తప్పనిసరి మీ పచ్చాన నిలబడి ఒక్కొక్కరిని నిలదీసి వంగబెట్టి తప్పనిసరి కలెక్టర్ను, రెవెన్యూ అధికారులను, కలెక్టర్ డ్యూటీ ఏంటిది? వాళ్ళ డ్యూటీ మీరు కబ్జాలు ఉన్నారు, మీకు కాపాడాలి మీ హక్కులను. కానీ ప్రభుత్వం దగ్గర పోయి ఎక్కడ బటన్ నొక్కమంటే అక్కడ కంప్యూటర్లో బటన్ నొక్కి మీ పుట్ట కొడితే కలెక్టరేట్ ఏమైంది మొన్న కొడంగల్లా, లగచర్రా, అదే పరిస్థితి అంతటా అవుతుంది. ఇది బంగ్లాదేశ్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అరాచకాలు, అన్యాయాలు మితిమిరితే ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ దేశ అధ్యక్షురాలకి రోడ్ల మీద పోయి ఓరియలేదు, ఇంటికే విమానం తెప్పించి ఇంటికి వేరే దేశం పారిపోయింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. మీరు అందరినీ, ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటున్నారు, విద్యార్థులను దూరం చేసుకుంటున్నారు, నిరుద్యోగులతో పుట్టకూడదు, ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. చివరకు భూములు చేసుకుని బతుకుతుంటే కూడా, ఈ భూములు చేసుకుని బతికేది మేము లంబాడీలు అయితే, పెద్ద పెద్ద ధరలకు ఇక్కడ భూముల ధరలు ఎరగని నడివే, రింగ్ రోడ్డు అడగని నడివే, ₹1,00,00,000 విలువ ఎరగని నడివే, మొత్తం భూములు తీసుకోవడం చాలా అన్యాయం. మీకు చూసి చెప్పారు, మీరు అందరూ అవన్నీ. అపర్ణ, మైఫేర్ కంపెనీ ఇద్దరు కూడా మర్యాదగా మీరు విక్రమ్ రెడ్డికి హెచ్చరిస్తున్నా, విక్రమ్ రెడ్డితో మాట్లాడి లంబాడీల భూములను మీరు 60 ఎకరాలు వీళ్ళు ఏవైతున్నాయో ఆ భూములు, ఎండోమెంట్ భూములు, ఇవి 2 ఇడిచిపెట్టి మిగతా భూములు 2 పెట్టి అభ్యంతరం లేదు. వీళ్ళకి ఇవ్వకుండా ఉంటే మాత్రం ఈ భూములు ఉన్నాయి, ఆ భూములు ఉన్నాయి, మొత్తం భూములు పోతాయి బిడ్డ. అపర్ణ కంపెనీ ఎంబడి తగ్గుతాం, మైఫేర్ కంపెనీ, ఇంకోటి మైఫేర్ కంపెనీ వాళ్ళు కూడా దెబ్బకి దారికి రాలి. ఈ మీడియా ద్వారా వచ్చే మీ వార్తలు విని దారికి రాకపోతే దారికి తెస్తాం. గతంలో మా ఉద్యమాలకు పెద్ద చరిత్ర ఉంది. మన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వాలు హాస్టల్ పెట్టలే, స్కూళ్ళు పెట్టలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు. 1978 అంటే దాదాపు 45 ఏళ్ళ కింద 2000 మందిని తీసుకొని పోయి అసెంబ్లీ మీద 1978 సెప్టెంబర్ 27 రికార్డ్స్ ఉంటాయి, పేపర్లు ఉంటుంది. అసెంబ్లీని తుక్కు వాళ్ళ కొట్టాం. అప్పుడు హాస్టల్ పెట్టారు. అప్పుడు మన పిల్లలకు రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు చదువుకోవడం స్టార్ట్ అయ్యింది. అంతవరకు మీ తాతలు తండ్రులు చదివినా లేదు. మీ పిల్లలు చదువుతున్నారు, హాస్టల్లో గురుకులాలు వచ్చినాయి, స్కూళ్ళు వచ్చినాయంటే మనం కొట్లాడి పెట్టించుకుంటూ వచ్చినాయి. అట్లాగే అపర్ణ, మైఫేర్ ఇద్దరు మా భూములను మీరు అన్యాయంగా తీసుకుంటే మేము దేవుని మీద వదిలిపెట్టాం, మీ మీదనే మిమ్మల్ని వదిలిపెట్టాం. కాబట్టి వాళ్ళకి అండగా నేనున్నా. అవసరమైతే పార్లమెంట్లో, అవసరమైతే ఇక్కడ జనాన్ని తెచ్చి ఇక్కడ చుట్టుపక్కలతోటి ప్రజలందరినీ కూడగట్టి, అన్ని గ్రామాలను కూడగట్టి లాఠీలతోటి మేము తరిమే రోజు వస్తుంది. అందుకే కలెక్టర్ కూడా వాళ్ళని ఇస్తున్నాం. మర్యాద ఏంటిది? కలెక్టర్ అంటే ఎవరికైనా అటెండర్ వా, చెప్పరాసివా? వీళ్ళ భూములు వీళ్ళకి రికార్డ్స్ ఉన్నాయి, నీ దగ్గర లెక్కలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి.
ఆర్డీఓ కలెక్టర్ ఇద్దరు వచ్చి ఈడ కూర్చోండి, ఈడ లగచర్య లేక మేము కొట్టారు, మేము కాపాడుతాం, మీరు రండి తాండాకు వచ్చి లెక్కలు చూసి రికార్డు ప్రకారం వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వు, మిగతా భూములు ఏమైనా చేసుకోండి, నమ్ముకో, ఆ పన్నకాన్ని నమ్ముకో, ఇంకెవరికైనా నమ్ముకో, కానీ ఈ భూములు వీళ్ళ భూములు వీళ్ళకి 60 ఎకరాలు ఇచ్చినాకనే అపన్నోడు మైఫేరోడు ఇక్కడ అడుగు పెట్టాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు అందరు ఎవరు లేరని భయపడకండి, మీ అందరికీ అండగా మద్దతుగా మేమందరం ఉన్నాం, ఎంపీలం ఉన్నాం, ఎమ్మెల్యేలం ఉన్నాం, పార్టీలు ఉంటాయి, నాయకులు సంఘాలు ఉన్నారు, అన్ని సంఘాలు కూడా మీ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఎవరు లేరు, మాకు ఏమవుతుందని భయపడవలసిన అవసరం లేదని మీ అందరికీ ధైర్యం చెప్తూ, తప్పనిసరి మీ గురించి ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే ఈ సమస్య పెద్ద ఎత్తున అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.